హాయ్ హలో వెల్కమ్ టు అవర్ టిఎఫ్ఎస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాగర్ సార్. నమస్కారం సార్. నమస్తే గారు సార్. ప్రస్తుతం మన తెలుగు 2 రాష్ట్రాలలో థియేటర్స్ను మూసేవేయాలనేసి ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. అది ఎంతవరకు? అంటే అసలు బేసికల్లీ ఇది 2 రాష్ట్రాలే కాదు, ఇది భారతదేశ సమస్యగా ఉంది. మనం యాక్చువల్గా చెప్పాలంటే మన సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్స్ ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. అంటే కామన్ మ్యాన్కి ఒక రీజనబుల్ తక్కువ టికెట్ ప్రైసింగ్లో ఒక రీజనబుల్గా, ఇది ఒక కాస్ట్లీ కాకుండా ఇది ఒక లగ్జరీ కాకుండా ఒక కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ నుంచి మనం కొంచెం దీన్ని ఒక లగ్జరీ ఎంటర్టైన్మెంట్కి మార్చాం. లగ్జరీ ఎంటర్టైన్మెంట్లో అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ దీంట్లో క్యాంటీన్కి వెళ్తే క్యాంటీన్లో కూడా విపరీతమైన సేల్స్, విపరీతమైనది రేట్స్. అంటే జనరల్గా ఒక ఫ్యామిలీ పిల్లల్ని తీసుకుని వెళ్తే ఒక లగ్జరీ ఫ్యామిలీ వచ్చి అక్కడ ఆ పిల్లల్ని ఇష్టానికి కొనుక్కుంటా ఉంటే, యువతల ఫ్యామిలీ వాళ్ళు సినిమాకి వెళ్తే ఆ పిల్లలకి వీళ్ళు కొనలేకపోయేటప్పటికి ఆ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఏమో శత్రువులాగాను, అవతల పేరెంట్స్ మంచోళ్ళలాగాను ఈ కనబడుతూ ఇట్లాంటి సిస్టమ్స్ ఉండి దాంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. సరే, ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించుకుంటే మన పుష్ప సినిమా సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎక్కువ మనం ఆలోచించాం. కానీ సంధ్యా థియేటర్లో ఒక ఫ్యామిలీ 30,000 రూపాయలు నెల జీతం ఉన్న ఒక ఫ్యామిలీ ఆ రోజున ఈచ్ టికెట్ 3,000 రూపాయలు పెట్టుకుంటే 4 మూడు 12,000 రూపాయలు పెట్టి ఆ ఫ్యామిలీ కొనుక్కుంటే ఆ ఫ్యామిలీకి మ్యాక్సిమం అంటే వాళ్ళు రెంట్ కట్టుకుని వాళ్ళ బేసిక్ నీడ్స్, ఫుడ్డు, పిల్లల చదువులు, పిల్లల బుక్స్ ఇవన్నీ చేసుకుంటే బాగా అయితే వాళ్ళకి ఒక 3,000 మిగులుద్దాము. అంటే 27,000 వాళ్ళకి ఖర్చు అయితే పర్ మంత్ రిజర్వ్ 3,000 ఉంటుంది. ఆ 3,000 ఇప్పుడు ఇదేంటంటే ఆ పిల్లలేమో ఆ హీరో సినిమా చూపించకపోతే కుదరదు అనే దగ్గర, అంటే ఒక డ్రగ్ ఎడిక్ట్కి డ్రగ్ ఎలాంటిదో ఆ డ్రగ్ ఎడిక్ట్ డ్రగ్ తీసుకుంటా అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. అది పెద్ద నార్కాటిక్స్ కేసు అని చాలా పెద్ద గొడవ అవుతుంది. అలాంటిది అదే పిల్లలు ఇలా డ్రగ్ ఎఫెక్ట్ లాగా వాళ్ళు సినిమా చూపించాల్సిందే, చూడాల్సిందే అని వాళ్ళు గొడవ పడతాం. దాని మీద 4 మూడు 12,000 ఖర్చు పెడతాం మూలంగా 3,000 రూపాయలు వాళ్ళకి నిలవ 4 నెలల వరకు నిలవ ఉండదు. అప్పుడు 4 నెలల వరకు వేరే సినిమా చూడలేని పొజిషన్. సో ఇలా 4 నెలల వరకు వేరే సినిమా చూడలేని పొజిషన్ అంటే మిగతా సినిమాల పరిస్థితి ఏంటి, మిగతా ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి? ఇదంతా చాలా హారిబుల్గా తయారైంది. ఈ హారిబుల్గా తయారైందిలో అబ్నార్మల్ ఇదివరకు మనకి 52 వీక్స్ ఉంటే మినిమం 40 నుంచి 45 వీక్స్ కంఫర్టబుల్గా థియేటర్లకి కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేది. ఒక 7 to 12 వీక్స్ ఏదన్నా ఉంటే కొంచెం అటు ఇటు పర్సంటేజ్ సిస్టమ్ లాగా ఉండేది. ఇప్పుడు ఒకటేసారి ఒక మీడియం సినిమాలకు రేట్లన్నీ అబ్నార్మల్ అయిపోయినాయి. అప్పట్లో రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ ఉంటే అప్పట్లో ఉన్న సిస్టమ్లు ఎలా ఉండేదంటే ఒక నేల క్లాసు, బెంచి, కుర్చీ, బాల్కనీ క్లాస్ కంటే కూడా నేల, బెంచి, కుర్చీ 80% పైన ఉంటే 80 to 85% ఉంటే 15% బాల్కనీ ఉండేది. ఇవాళ సిస్టమ్ ఎలా అయింది, బాల్కనీ 85% అయితే మిగతా 3 క్లాసులు 15%. అంటే లగ్జరీస్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇది పెద్ద ప్రాబ్లం, ఇది చాలా పెద్ద తప్పు. ఇక దీనిలో మొన్న వేవ్స్ చూసాం, నరేంద్ర మోడీ గారు బాంబేలో పెట్టిన వేవ్స్ చూసాం. వేవ్స్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోనే, కరణ్ జోహార్ ముగ్గురు కూడా స్టార్స్. అంటే కరణ్ జోహార్ ఒక టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, షారుఖ్ ఖాన్ ఒక టాప్ మోస్ట్ హీరో, దీపికా పదుకోనే టాప్ మోస్ట్ హీరోయిన్. అంటే వీళ్ళు కొన్ని 100 కోట్ల రేంజ్లో టర్న్ ఓవర్, కొన్ని 1000 కోట్ల రేంజ్లో పైన ఉన్న వ్యక్తులు. షారుఖ్ ఖాన్ ఏం చెప్పాడు, ఇవాళ థియేటర్లో బాగుపడాలన్నా, సినిమా ఫీల్డ్ బాగుపడాలన్నా మ్యాక్సిమం టికెట్ ప్రైస్ 100 రూపీసే ఉండాలి. అంటే దాదాపుగా ఒక 30 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ ఈ రేంజ్ ఆఫ్ టికెట్ ప్రైస్ ఉంటే ఆడియన్స్ వస్తారు. అంటే లోయర్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్లు చూస్తానికి వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు లాంగ్ రన్ వస్తుంది, లాంగ్ రన్ సస్టైన్ అవుతుంది. లాంగ్ రన్ సస్టైన్ అయితే ఎగ్జిబిటర్ బాగుపడతాడు, ఎగ్జిబిటర్ బాగుపడితే డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు. ఇది బదులు ఏం చేస్తున్నారంటే అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ ప్రయత్నంగా అలా చేసేస్తే స్టార్లు ఇదివరకు ఈ గతంలో ఎన్టీ రామారావుకి ₹1,00,00,000 రెమ్యూనరేషన్ సుందర్లాల్ మెహతా గారు హిందీ సినిమాలు యాక్ట్ చేస్తే ఇస్తానని అడిగితే నేను చెయ్యను హిందీ, నేను కేవలం నా తెలుగు. యాక్చువల్గా ఆయనకి హిందీలో 3 సినిమాలు సూపర్ హిట్, నయా ఆద్మీ సూపర్ హిట్, బాంబేలో స్ట్రైట్ ఫిల్మ్,
చెండీరాణి సూపర్ హిట్ స్ట్రైట్ ఫిల్మ్, అవును పాతాళ భైరవి సూపర్ హిట్ స్ట్రైట్ ఫిల్మ్. అట్లా ఉంటే నా తెలుగు కార్మికులు, నా తెలుగు వాళ్ళు ఏమైపోతారు? అవును నేను చెయ్యను అని బాలీవుడ్ రిజెక్ట్ చేశాడు, హాలీవుడ్ రిజెక్ట్ చేశాడు. అవును సార్. సో నా తెలుగు వాళ్ళు అని అనుకుని కేవలం 10,000 రూపాయలకు ఒక తెలుగు సినిమా చేశాడు. బాబా అంటే ఆయన ₹1,00,00,000 రెమ్యూనరేషన్ వచ్చే ప్లేస్లో ₹1,00,00,000 తీసుకోకుండా 10,000. అంటే Great. అలాంటి మైండ్ సెట్ ఉన్న జోనర్ ఆఫ్ ఉన్న మనుషులు మన దగ్గర ఉంటే అవును ఇవాళ హీరోలు స్టార్టింగే 5 కోట్లు తీసుకున్నామా, లేకపోతే 100 కోట్లు తీసుకున్నామా, 200 కోట్లు తీసుకున్నామా, ఈ యాంగిల్. అవును ఇప్పుడు ఈవెన్ పఠాన్ సినిమా ఉంది, షారుఖ్ ఖాన్ ఆయన రెమ్యూనరేషన్ తీసుకోకుండా షేరింగ్ రేషియో తీసుకున్నాడు. బాబా పఠాన్ సూపర్ హిట్, అవును సూపర్ హిట్ అయిన తర్వాత ఆ వచ్చిన కలెక్షన్లో ఆయన షేర్ తీసుకుంటాం మూలంగా ఆయనకి 200 కోట్లు వచ్చింది. అంటే ఒక సూపర్ హిట్ సినిమాకి 200 కోట్లు. ఎస్ సార్. దాని తర్వాత జవాన్ సినిమా, జవాన్ సినిమా ఆయన ప్రొడ్యూస్ చేశాడు, ఆయనకి 200 కోట్ల కంటే ఎక్కువ వచ్చింది. అంటే ఆడితే 200 తీసుకో, 300 తీసుకో, 400 తీసుకో, నో ప్రాబ్లం. ఒకవేళ ఆడలా రేపు ఫెయిల్యూర్ అయింది, అవును సార్, ఆ సినిమాకి 10 లక్షలే వచ్చింది, ఇబ్బంది లేదు, పరిశ్రమకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అంటే సూపర్ హిట్ అయిన సినిమాకి అంత వస్తుంది, సూపర్ హిట్ కాకపోతే ఇలా, ఇది పరిస్థితి. అలాంటి షేరింగ్ రేషియో జోనర్ ఉండటం ఒకటి దీనికి సొల్యూషన్, ప్లస్ రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ ఉండటం ఒకటి. ఈ రెండుతో పాటు ఎగ్జిబిషన్ లైన్లో జనరల్గా మనం ఇండస్ట్రీ అంటాం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటాం. పేరుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కానీ మనకి పవర్ సబ్సిడీలు కానీ ఇండస్ట్రియల్ స్టేటస్కి సంబంధించి ఏ ఫెసిలిటీస్ లేవు. ప్లస్ థియేటర్స్లో హెచ్డి కరెంట్ నుండి మనం మూసేసినా కూడా దాని కరెంట్ యూటిలైజ్ చేయకపోయినా కూడా మినిమం ఇంత రేట్ అని కట్టాలి, ఇది తప్పు. సో ఇలాంటి ఇదిలో ఎగ్జిబిషన్ ఫీల్డ్ చాలా హారిబుల్గా ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ కూడా చాలా హారిబుల్గా ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా కోట్లు పెట్టి డబ్బులు తీసుకుని వచ్చి ప్రొడ్యూసర్స్ ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మంత్లీ 5,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఎంత దురదృష్టకరమో మనం చెప్పక్కర్లా. ఒకప్పుడు అంటే మురళీమోహన్ గారి కంటే ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, అంటే 10-12 ఏళ్ళ ముందు ఆర్టిస్టు, తర్వాత మీడియేటర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఫిలిం నగర్లో ఒక 3 స్టోరీ బిల్డింగ్ కొనుక్కున్నారు. కొనుక్కుని ఇవాళ ఒక వృద్ధాశ్రమంలో ఉంటూ మనం పంపించే 5,000 రూపాయలతో బతుకుతున్నారంటే దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. సో కనీసం ఏంటంటే ఎగ్జిబిటర్లకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జిబిషన్ నడవకపోయినా వాళ్ళకి ల్యాండ్ కాస్ట్ పెరుగుద్ది. ల్యాండ్ ఇప్పుడు సపోజ్ ఒక 40-50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కొన్ని వేల రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు గజం కొన్న రేంజ్లో ఇవాళ లక్షల రూపాయలుగా మారింది. సో దాన్ని కన్వర్ట్ చేసి కమర్షియల్ అనో లేకపోతే ఇంకోటనో వెళ్ళి సర్వేలు. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఎగ్జిబిషన్ వాళ్ళు ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే మేము చేయగలుగుతాం, లేకపోతే మేము లేదు అని చెప్పి ఈస్ట్ గోదావరిలో ఒకటి అని అనుకున్నారు. అంటే ఈస్ట్ గోదావరి కాదు, ఇది చాలా కాలం నుంచి అనుకుంటుంది అది పర్సంటేజ్. ఎప్పుడో మనం చాలా లాంగ్ బ్యాక్ ఛాంబర్ కౌన్సిల్ ఉన్నప్పుడు నారాయణమూర్తి గారు ఒక పర్సంటేజ్ సిస్టమ్, అంటే ఆక్యుపెన్సీ ఇంత ఉంటే ఇంత పర్సంటేజ్, ఇలా చేద్దాం అని చెప్పి అప్పుడు నిరాహార దీక్షలో టెంట్ వేస్తే టెంట్కి ఒక ఫార్ములా ఏదో క్రియేట్ చేశారు. దానికి ఏంటంటే స్మాల్ ఫిలిమ్స్ నుంచి ఒక మీడియం బడ్జెట్ ఫిలిమ్స్ వరకు దే ఆర్ యాక్సెప్టెడ్. అయితే ఏంటంటే టాప్ మోస్ట్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ మోస్ట్ ఫిలిమ్స్కి వాళ్ళు మాకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అయితే మాకు తక్కువ వస్తుంది అని చెప్పటం. సో ఇప్పుడు ఆ రోజు ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరో కూడా ఇవాళ టాప్ ప్రొడ్యూసర్స్ గాను టాప్ స్టార్ ఫిల్మ్స్ చేసేవాళ్ళుగా లేరు. ఇవాళ జనరల్గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ లేకపోతే వేరే అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్స్కి వచ్చేసి ఈ ప్రొడ్యూసర్స్ ఏంటంటే అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ చేసి ఆ అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్తో హీరోల్ని 100 కోట్లని 150 కోట్లని 175 కోట్లని ఈ రేంజ్ తీసుకెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే మేకింగ్ ఆఫ్ ది ఫిలింలో గతంలో చూసుకుంటే మనకు స్టోరీ బోర్డు పక్కాగా పగడ్బందీగా పెట్టుకుని స్టోరీని పెట్టుకుని ఆ స్టోరీలో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సూటబుల్ క్యారెక్టర్ ఎవరు ఉంటారో అది చూసుకుని వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఏమి లేవు. హీరో గారికి నచ్చిన ఇప్పుడు ఇదిలో పద్ధతిలో వెళ్ళటం, హీరో గారికి నచ్చిన డైరెక్టర్ని పెట్టుకుంటాం, ఆ డైరెక్టర్ అనుకున్న పద్ధతిలో. అంటే క్యాష్ పంప్ చేసేవాళ్ళు ప్రపోజల్ మేకర్స్ ఆ జోన్లోకి మారిపోయినట్టు అయ్యి అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ చేసి ఆ అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్తో హీరోలకు వెళ్ళిపోవటం. ఒకప్పుడు ఆర్టిస్టులు రెమ్యూనరేషన్లో హార్డ్లీ 5% ఉండేది, మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ 95% ఉండేది.
ఇవాళ 90% ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ అయిపోయింది. అబ్బా. కేవలం 5 to 10% మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్. దాంతో ఏమవుతుందంటే స్క్రీన్ మీద కనిపించే రిచ్నెస్ లో మనకు తగ్గిపోయినప్పుడు ఆడియన్కి ప్లస్ ఆడియన్కి ఏమో ఈ అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ లోకి వచ్చేప్పటికి వాళ్ళ ఆల్టర్నేటివ్స్ ప్లస్ ఇదివరకు ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ పార్కులని రకరకాల ఎంటర్టైన్మెంట్ జోనర్స్ పెరిగిపోయి మారిపోయింది. ప్లస్ ఏమో ఇవాళ ఓటీటీ అని పైరసీ అని ఇలా రకరకాల జోనర్స్ వస్తున్నాయి. జోనర్స్ వస్తుంటే మనం చక్కగా కోడిని రోజుకో గుడ్డు తినండిరా బాబు, హాయిగా బతకండిరా బాబు అంటే కాదు మేము కోడిని కోసుకునే తినేయాలి. కోడిని కోసుకు తింటే రేపు ఎగ్ ఎక్కడి నుంచి తింటావు. ఇలాంటి ఇదిలో జరిగిన సిస్టమ్ అంటే మనకు ముందు తరాల వాళ్ళు అప్పట్లో రామారావుకి ఎంత రెమ్యూనరేషన్ 2 లక్షలు ఇస్తానన్నా, నాగేశ్వరరావుకి ఎన్ని ఇస్తానన్నా మన భావి తరాలకి ఇండస్ట్రీని కాపాడు అని ఇద్దరు అనుకుని కేవలం 10,000 రెమ్యూనరేషన్ తీసుకుని వాళ్ళు 10,000 తీసుకుంటే హీరోయిన్ 7,000, అదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 7,000, ఇంకా మిగిలిన వాళ్ళు 2,000 3,000. అంటే అప్పట్లో ఈ డే రెమ్యూనరేషన్స్ లేవు. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంతే. ఇవాళ డే రెమ్యూనరేషన్స్ వచ్చేసినాయి. ప్లస్ ఇవాళ ఎంత తీసేసుకున్నాం ఏంటి, ఇప్పుడు ఇవాళ ఓ హీరోకో లేకపోతే ఒక టాప్ టెక్నీషియన్స్కో 50 కోట్లు 100 కోట్లు 150 కోట్లు 175 కోట్లు వస్తే ఎక్కడికి వెళ్తాను ఈ డబ్బు? ఈ డబ్బు ఎక్కడికి వెళ్తాను అంటే రియల్ ఎస్టేట్కి వెళ్తాను. టాప్ మోస్ట్ రిచెస్ట్ హౌసెస్ పెట్టుకుంటున్నారు. ప్లస్ టాప్ మోస్ట్ కార్స్ దానికి ఖర్చు పెడుతున్నారు. కానీ ఇండస్ట్రీకి రావట్లేదు. ఇప్పుడు గతంలో ఇండస్ట్రీకి వస్తే ఇప్పుడు పద్మాలయ స్టూడియోస్ కృష్ణ గారు స్టూడియోస్ స్థాపించి సినిమాలు తీసి ఇండస్ట్రీలోనే తిరిగే డబ్బులు. రామకృష్ణ సినీ స్టూడియోస్ ఎన్టీ రామారావు ఆ డబ్బులు ఇండస్ట్రీలోని స్టూడియో అని మళ్ళీ సినిమాలు చేయటం ఇక్కడే నడిచేది. అలాగే రామానాయుడు గారు రామానాయుడు స్టూడియోస్ అని చెప్పి వాళ్ళు ఇక్కడే రొటేట్ అయ్యేది. అన్నపూర్ణ స్టూడియోస్ నాగేశ్వరరావు ఇక్కడే రొటేట్ అయ్యేది. సారథి స్టూడియోస్ ఇట్లా చూసుకుంటే ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడే రొటేట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ రొటేట్ అవట్లేదు. ఇది బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ ఇండస్ట్రీ బతికున్నదే నాట్ బికాస్ ఆఫ్ ద సక్సెస్, బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్. అంటే మనం 92 to 95% ఫెయిల్యూరు, 95 to 98% ఫెయిల్యూరు, 2 to 5% ఆర్ 2 to 8% సక్సెస్ అనుకుంటే సక్సెస్ అయిన మొత్తం డబ్బులు రియల్ ఎస్టేట్కో రిచ్నెస్కో లగ్జరీకో మారిపోతే ఈ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ సినిమాకి టెక్నీషియన్స్కి అదే బేటాలు అదే ఇది ఇస్తాం. అవును సార్, కరెక్ట్. సక్సెస్ సినిమాకి అదే ఇస్తాం. అవును. సో సక్సెస్ ఫెయిల్యూర్ అంటే 95 to 98% ఫెయిల్యూర్ అంటే ఇవాళ వర్కర్స్ని బతికిస్తుంది ఫెయిల్యూర్. ఇది చాలా క్లారిటీగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇక సరే ఎగ్జిబిషన్ జోన్కి వస్తే ఎగ్జిబిషన్లో ఇవాళ వీళ్ళందరూ నైజాం నుంచి కూడా మేము పర్సంటేజ్ సిస్టమ్ పాపం ఎప్పటి నుంచినో ఫైట్ చేస్తున్నారు. ఈవెన్ మొన్న వి వెంకటరమణారెడ్డి గారు, దిల్ రాజు గారు 2 years బ్యాక్ ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యారు. ఛాంబర్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా నేను మొత్తంగా నేను ప్రొడ్యూసర్ గుండా, డిస్ట్రిబ్యూటర్ గుండా, ఎగ్జిబిటర్ గుండా నేను పర్సంటేజ్ విధానం తీసుకొస్తాను. ఓకే సార్, డెఫినెట్గా నన్ను నమ్మండి. ఓకే, నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే నేను చేస్తాను అని చెప్పాను. సో అది అవల, అది 1 year అయిపోయింది. ఇప్పుడు ఇంకో 1 year అయింది. ఈ ఇదిలో 52 weeks అనేది రన్ను లేకపోగా రన్ను పడిపోయింది. రన్ను పడిపోవటానికి ఇండైరెక్ట్గా ఇది ఎగ్జిబిటర్ తప్పు కూడా. ఓకే సార్, ఎగ్జిబిటర్ నేను ఇంత మించి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక ఆడియన్స్ దగ్గర ఇంత రేట్లు డబ్బులు తీసుకుంటుంటే ఈవెన్ ఒక 3,000 రూపాయలు తీసుకుంటే 3,000 రూపాయలు అఫీషియల్గా తీసుకున్నావా లేదా అంటే నో అఫీషియల్. కానీ ఆ 3,000 రూపాయల టికెట్ తోడు నీ దగ్గర లోపల సినిమా చూశాడు కదా, నువ్వు డైరెక్ట్ నీ దగ్గర ఉంచుకున్నావో, నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావో, వేరే వాళ్ళ త్రూ జరిగిందో అంటే మరి బ్లాక్ మార్కెటింగ్ తప్పు కదా. మరి బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నారు? అదొకటి. ఇంకొంతమంది లాజికల్గా ఏం మాట్లాడతారంటే ఏమంటే మా దగ్గర 300 రూపాయల టికెట్, 600 రూపాయల టికెట్, 900 రూపాయల టికెట్ ఉంటే దానికి వెళ్తున్నారు కానీ నేల టికెట్కి రావట్లేదు. ఇప్పుడు నువ్వు 85 to 90% బాల్కనీ పెట్టుకుని కింద 10% పెట్టుకుంటే చూద్దామని వచ్చినోడు అది సరే, అది లాజిక్ వాళ్ళు మాట్లాడతారు. సరే లాజిక్ మాట్లాడితే ఇప్పుడు నేను లాజిక్ మాట్లాడతాను. ఇవాళ ఒక రిలీజ్ సినిమా ఆక్యుపెన్సీ వెరీ బ్యాడ్గా ఉంది. అవును సార్, కరెక్ట్. మన రిపీట్ సినిమాలు
పాతవి పాత సినిమాలు చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్య జగదేకుడి తులసి సుందర్ కానీ, తర్వాత నరసింహనాయుడు కానీ, ఇట్లా సినిమాలు ఆదిత్య 369 కానీ, ఇలా సినిమాలుగా చూసుకుంటే ప్రభాస్ సినిమాలు, రెబల్, ఇట్లాంటి సినిమాలకి విపరీతంగా వస్తున్నారు. అంటే అప్పుడు మనం సినిమా ఫీల్డ్ ఆపేసి ఆ పాత సినిమాలతో రన్ చేద్దామా? తప్పు కదా. అంటే మీరు ఎగ్జాంపుల్స్ చెప్పడానికి మీరు ఇది చేయడానికి అది కాదు. బేసికల్లీ రీజనబుల్ టికెట్ ప్రైసింగ్, రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ ఉంటే ఇంకోసారి సినిమా చూద్దాం అని చెప్పి రిపీట్ రన్ కూడా వస్తూ ప్లస్ రన్ వస్తుంది. గతంలో చూసుకుంటే మనం స్పైడర్ సినిమా 3 days బ్రహ్మాండ షేర్లు వచ్చినాయి. ఆఖరిలో కొంచెం ఇదనుకుంటే సెకండ్ వీక్ రాయలసీమలో టికెట్ ప్రైసింగ్ 50% చేస్తే మళ్ళీ ఆక్యుపెన్సీ పెరిగి షేర్లోకి వెళ్ళింది. మరి అంటే అలా ఉండాలి. కానీ దీనికి ఏదో లాజిక్లు మాట్లాడి లేదండి ఆడియన్ను పెద్ద రేట్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమంది ఎఫర్డబుల్ ఉంటారు, ఎఫర్డబుల్ వస్తారు, ఎఫర్డబుల్ వచ్చి టాప్ క్లాస్లోనే కూర్చోవాలని కోరుకుంటాడు. కింద క్లాస్లో కూర్చుంటే అదేదో అవమానంగా ఫీల్ అవుతారు. సో అందుకని అట్లా ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సినిమా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిసైడ్ చేసేది కేవలం సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ సినిమాలు పాతప్పటి నుంచి సీతారామ గారి మనవరాలు 5%తో ఓపెన్ అయింది. ఫస్ట్ వీక్ డెఫిసిట్ శాంతి థియేటర్లో, సెకండ్ వీక్ నుంచి సూపర్ హిట్ సిల్వర్ జూబ్లీ ఆడింది. సూపర్ సార్. ఈవెన్ క్షేమంగా వెళ్ళి రాబంగా రండి ఓడియన్ థియేటర్లో 5%తో ఓపెన్ అయింది. దాన్ని బతికితే 175. అంటే అసలు దానికి బ్రీతింగ్ బతికించడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడు దాని ప్రైసింగ్ టికెట్ ప్రైసింగ్ తక్కువ ఉండేది. ఇవాళ మనం టికెట్ ప్రైసింగ్ అబ్నార్మల్ చేసి ఒక్కొక్క షో కలెక్షన్ 1,25,000 1,50,000 అని చెప్పి ఆ 1,00,000 అంటే జనరల్గా మనం ఏంటంటే ఓల్డ్ ఓవర్ ఫిగర్ అంటాం. మనం 4 shows ఉండి 1 show ఫిగర్ ఓల్డ్ ఓవర్ ఫిగర్ అంటాం. ఓకే సార్. మరి 1 showది నీకు 1,25,000 1,50,000 షో కలెక్షన్ అయితే 4 shows మీద యావరేజ్ మీద 450లో 460లో రావాలి. ఇవాళ చాలా సినిమాలు ఈవెన్ 30 కూడా వచ్చే పొజిషన్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? పీకేస్తారు. బ్రీతింగ్ లేదు, చచ్చిపోద్ది. అంటే అప్పుడు ఎన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చంపేస్తున్నారు. సంపూర్ణ రామాయణం గురించి చరిత్ర తీస్తే ఇది పరిస్థితి. సార్ మీరు ఇప్పుడు ఒకటి చెప్పారు సార్, షేరింగ్ పర్సెంటేజ్ గురించి చెప్పారు. ఇప్పుడు చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఒకటే పర్సెంటేజ్ ప్రకారం మేము తీసుకుంటామనేసి ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏమాత్రం మాకు పర్సెంటేజ్ ఇవ్వమని చెప్పినా మేము థియేటర్స్ బంద్ చేస్తామని వాళ్ళు డిమాండ్ పెడుతున్నారు. దాని గురించి మీరు డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు బేసికల్లీ ఒకటి ఉంది, వాళ్ళ థియేటర్ వాళ్ళ ఇష్టం తప్పే లేదు. ఇప్పుడు వాళ్ళ థియేటరు ఇట్లా స్లోగన్లు అది కాకుండా నేను ఇలాగైతేనే నా థియేటర్, ఇప్పుడు రెంట్ నేను ఇంత ఇస్తేనే నా థియేటర్ నడుపుతా, లేకపోతే నాకు ఇంత పర్సెంటేజ్ ఇస్తేనే నా థియేటర్ నడుపుతా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ పర్సెంటేజ్ సిస్టమే ఉంది. అదే పర్సెంటేజ్ సిస్టమ్కి ఎనీ ఫిల్మ్ వేస్తున్నారు. ఎనీ ఫిల్మ్లో ఒకవేళ పర్సెంటేజ్ సిస్టంలో ఆ మల్టీప్లెక్స్లో ఆ సినిమా కలెక్షన్ రావు అనుకుంటే అది షో ఇవ్వకపోవచ్చు, లేకపోతే షోలు తక్కువ ఇవ్వచ్చు. అతను బాగా పెద్ద సినిమా అయితే బాగా వస్తుంది అనుకుంటే షోలు ఎక్కువ వేయచ్చు, ఇది చేయొచ్చు. సో ఆ మల్టీప్లెక్స్లో ఆ సిస్టమ్ ఉంది. ఓకే రైట్. ఇక సింగిల్ థియేటర్స్లో సింగిల్ థియేటర్ ఒక నిర్ణయం తీసుకుని ఆ థియేటర్ వాళ్ళు నేను ఎలాగైతే వేస్తాను అని అంటే ఇచ్చేవాడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ మీరు అలా మాట మీద నిలబడకుండా మీరు ఉండబట్టే కదా, మీరు రెంటల్కి ఇస్తేనే కదా రెంట్ వేసుకుంటున్నారు. మీరు రెంటల్కి ఏమో నేను నా థియేటర్ ఇలాగే ఇస్తానని చెప్తే ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటి, ఇవాళ ఓనర్స్ నడిపే థియేటర్ ఓనర్స్ నడపగలిగే పరిస్థితి కూడా లేదు. అన్ని లీజులు మయమైపోయింది. లీజులు లేకపోతే లీజులు చూస్తాము. దాని ఇదిలో ఉన్నప్పుడు అన్ని సినిమాలు మేము ఇలాగే వేస్తాము అన్నంత కూడా కరెక్ట్ కాదు. మీరు పర్సంటేజీ పాతకాలంలో ఉండేటప్పుడు కూడా సినిమాకి పర్సంటేజీలు వేరియేషన్ ఉండేది. ఒక సినిమాకి అంటే మినిమమ్ 50-50 ఇవ్వటం అనేది ఒక మినిమము. ప్లస్ ఫస్ట్ వీక్ ఎంత, సెకండ్ వీక్ ఎంత, థర్డ్ వీక్ ఎంత, ఫోర్త్ వీక్ ఎంత అనేది ఉండేది. ఒక బాగా పెద్ద సినిమా అయితే 90% అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు 1,25,000 1,50,000 కలెక్షన్ ఒక బాగా పెద్ద సినిమా హౌస్ఫుల్స్ అయింది. హౌస్ఫుల్స్ అంటే 1,25,000 అంటే 4 షోల మీద అదొక 4, ఇదొక 4,25,000 లక్ష అంటే 5 లక్షలు. 5 లక్షలు ఇంటూ 7 35 లక్షలు. ఈ 35 లక్షలు ఫుల్స్ అయ్యే సినిమా వస్తే 35 లక్షల రూపాయల సినిమాకి మేము ఒకటే పర్సెంటేజ్ ఇస్తాం, 50%. అంటే 35 లక్షల్లో 17.5 మీరు తీసుకుపోతారే. మీరు 17.5 తీసిపోయి 35 లక్షల్లో మళ్ళీ
మీరు జిఎస్టీ తీసేయాలా, అవును జిఎస్టీ నెట్లో అన్ని తీసేయాలి కదా. జిఎస్టీ నెట్లో తీసుకుంటే పోనీ దానికి ఒక 7 లక్షలు సుమారుగా అనుకోండి, తీసేయండి. 28 లక్షలు 28 లక్షలు దాంట్లో 14 అంటే అప్పుడు ఈ ఎలా తీస్తారు అప్పుడు అట్లాంటప్పుడు ఏంటంటే ఒక 90% అనుకోండి. 90% అనుకుంటే 35 లక్షల్లో 3.5 లేదా ఒక 20% అనుకోండి. ఇవాళ మనం చూస్తే క్రాస్ రోడ్లో థియేటర్లో 6.5 లక్షలు 7 లక్షలు రెంట్లు నడుస్తున్నాయి. 7 లక్షలు నడుస్తున్నప్పుడు మీరు ఆ సినిమాకి ఒక 20% 25% మేము ఇంతే తీసుకుంటాం, మిగతా అది ఇచ్చేస్తాం అనండి. ఓకే, ఇబ్బంది ఉంది. అలా కాదు మేము ఇలాగేనంటే అప్పుడు ఇచ్చేవాడు తను ఇవ్వడు. అవును సార్, అంతే కదా. మళ్ళీ మీరేంటి, మీకు థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఉంది, అది 5 రూపాయలు పర్ సీటు. మీ దగ్గర ఒక 70% 80% కలెక్షన్తో కంఫర్టబుల్గా ఒక సినిమా ఆడుతుంది. అయినా మీరు ఆశపడిపోయి ఒక 100% సినిమా కలెక్షన్ కావాలని ఆ సినిమా ఎత్తేస్తున్నారే, ఎత్తేయకూడదు కదా, తప్పు కదా. సో అలా కూడా ఉన్నాయి కొన్ని సమస్యలు. సో ఎగ్జిబిషన్ సైడ్లోనూ కరెక్షన్ చేసుకోవాలా, డిస్ట్రిబ్యూషన్ సైడ్లోనూ కరెక్షన్ చేసుకోవాలా. ప్లస్ ఇది అబ్నార్మల్గా ఈ హీరోలు ఆర్టిస్టులు షేరింగ్ రేషియోకి మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అయిన సినిమాకి సక్సెస్లో మీరు ఎంజాయ్ చేయండి. ఫెయిల్యూర్ అయ్యే సినిమాకి మీకు పోయేది ఏం కాదు, లేదు కదా, మీకేం ఇబ్బంది లేదు కదా. మీకు కాస్ట్యూమ్స్ ప్రొడ్యూసర్స్ ఇస్తారు, మీకు ఈవెన్ ఫెసిలిటీస్ ప్రొడ్యూసర్స్ ఇస్తారు, మీకు ఆల్రెడీ లొకేషన్లో ఫుడ్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేస్తారు, అన్నీ చేస్తారు కదా. చేసినప్పుడు మీరు సక్సెస్లో షేర్ తీసుకుని ఫెయిల్యూర్లో కూడా మీకేమి రాలేదనుకున్నా లేకపోతే ఏదైనా నామినల్ వచ్చింది అనుకుంటే మీకు వచ్చే నొప్పి లేదు. అప్పుడు ఆ సినిమా మూలంగా ఒక బర్డెన్ పడదు. ఎప్పుడైతే ఆ బర్డెన్ పడదో అది డిస్ట్రిబ్యూటర్ కూడా తక్కువ బర్డెన్ పడుతుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ తక్కువ బర్డెన్ పడింది కూడా ఎగ్జిబిటర్ తక్కువ బర్డెన్ పడుతుంది. ఎగ్జిబిటర్ పడిన దాంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇక ఇవన్నీ పోతే మనం ఇండస్ట్రీ కరెక్షన్ చేసుకుందాం అని చెప్పి అనుకుని ఒక ఇండస్ట్రీ మీటింగ్ పెట్టాం. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ బ్యాంకెట్ హాల్లో మనం మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే అప్పుడు ఆ రోజున కట్టంనేని ఆచార్య గారు ఈజ్ ద సీనియర్ మోస్ట్. ఎందుకంటే రామకృష్ణ స్టూడియోస్ పెట్టిన ఎన్టీ రామారావు లేదు, అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు లేదు, రామానాయుడు స్టూడియోస్ పెట్టిన రామానాయుడు గారు లేదు, సారథి స్టూడియోస్ పెట్టిన యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ఆయన లేరు. సో అట్లా ఎవరు లేరు. ఇవాళ ఉండదు సీనియర్ మోస్ట్లో పెట్టిన వాళ్ళలో ఉంది పద్మాలయ స్టూడియోస్ పెట్టిన ఆచార్య గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టాం. పెట్టి బాలకృష్ణ గారు నమ్మమ్మన్నా, సార్ మీరు మీటింగ్కి రండి సార్. దేనికి అంటే కొంచెం మంచి చెడు డిస్కస్ చేసి అందరూ దాదాపు చిరంజీవి గారు అందరిని అడుగుతున్నాం సార్. అలాగే డైరెక్టర్స్ కూడా రాజమౌళి వస్తున్నారు, కొరటాల శివ వస్తున్నారు, అందరూ వస్తున్నారు సార్, మీరు కూడా వస్తే బాగుంటుంది. సరే వస్తే నాకు తోచింది నేను చెప్తాను ప్రపోజల్. ఆ ప్రపోజల్ వీలవుతుందా అన్నారు. ఏం చెప్పండి, నేను ఒక 4 పాయింట్లు అడుగుతానే, 4 పాయింట్లకు నువ్వు నన్ను సాటిస్ఫై చేస్తే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, చెప్పండి. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. అవును సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకే ఎన్టీ రామారావు కృష్ణ గారు కృష్ణరాజు గారు నాగేశ్వరరావు స్వామిబాబు గారు ఇట్లా మొత్తం ఆ రోజు మొత్తం స్టార్లుగా కేవలం ఈ 2 రాష్ట్రాలతోనే ఉన్నారు. ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బులతోనే ఉన్నారు, మిగతా పక్క బిజినెస్ లేదు. మరి వాళ్ళు స్టార్లుగానే ఉన్నారు కదా, అప్పుడు రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ లోనే ఉన్నారు కదా. ఇవాళ మీకు తమిళనాడు బిజినెస్, కర్ణాటక బిజినెస్, కేరళ బిజినెస్, ఒరిస్సా బిజినెస్, నార్త్ ఇండియా బిజినెస్, ఓవర్సీస్ బిజినెస్, యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ ఇట్లా మొత్తం వచ్చినాయి కదా. మీరు ఇంత మొత్తం వస్తే స్టిల్ అయినా మీరు ఆ 2 రాష్ట్రాల్లో టికెట్ రేట్లు అంత పెంచాలి ఇంత పెంచాలని ఎందుకు సావగొడుతున్నారు? కరెక్ట్, మీకు ఇంత ఎక్స్ట్రా బోనస్ వచ్చింది కదా, ఈ బోనస్ వచ్చినప్పుడు మీరు ఆ 2 రాష్ట్రాల్లో రీజనబుల్ టికెట్ ప్రైసింగ్లో ఎందుకు వెళ్తున్నారు? ప్లస్ ఆ 2 రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళ పరిమితమై స్టార్స్ అయితే ఇవాళ ప్రపంచమే స్టార్లకి ఇదనుకుంటే అది ఎందుకు చేస్తున్నారు? ఇది తప్పు కదా ఒకటి. నెంబర్ 2, ఇదివరకు మనం ఫారిన్ షూటింగ్లకు వెళ్ళేవాళ్ళం, సాంగ్స్కి వెళ్ళేవాళ్ళం, 15 మంది 20 మంది యూనిట్తో వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఏంటి 100 మంది యూనిట్తో వెళ్తున్నాం. 100 మంది యూనిట్తో వెళ్తాం మూలంగా ఏం జరుగుతుంది, ఏం ఉపయోగం అంటే మన లగ్జరీని మన ప్రేక్షక దేవుళ్ళని ప్రేక్షకుల మీద నూకుతున్నాం. అది తప్పు, కరెక్ట్ కాదు. ఎందుకు చేయాలి అది? అది మళ్ళీ సరే మనం సీన్స్ కూడా వెళ్ళాం, ఓకే అప్పుడు 15 30 అయింది అనుకోండి, పోనీ 20 40 అయింది అనుకోండి, పోనీ 50 మందితో వెళ్దాం. ఎందుకు 100 మంది పైన ఎందుకు వెళ్ళాలా? వెళ్ళి ఏంటి ఈ లగ్జరీస్ ఏంటి? ఈ లగ్జరీస్ ని ప్రేక్షక దేవుళ్ళని మనం రుద్దటం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా. ఇది 2. నెంబర్ 3, ఇదివరకు ఏంటంటే వాళ్ళకి థియేట్రికల్ బిజినెస్ ఉండేది.
ఇవాళ థియేట్రికల్ బిజినెస్ కాదు, శాటిలైట్ వచ్చింది, ఓటీటీ వచ్చింది, డిజిటల్ వచ్చింది, రకరకాల మాధ్యమాలు వచ్చినాయి. మళ్ళీ కాలర్ ట్యూన్స్, వదల బొమ్మాడి అనేది ఒక కాలర్ ట్యూన్స్, దాని మీద బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఇన్ని మార్గాలు వస్తున్నాయి కదా. అదర్ సోర్సెస్ వస్తే అయినా ఆ థియేటర్లు ఆ ప్రేక్షకుల్ని ఇంకా టికెట్ రేట్లు పెంచేసి ఇంకా చేసి సాగకూడదామని ఎందుకు అనుకుంటున్నారు? ఇది 3. ఈ 3 పాయింట్లు కాకుండా 4వది. ఓకే సార్. సో మన లగ్జరీస్ని మన దీన్ని ఎందుకు చేయాలి? మన లగ్జరీస్తో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇబ్బంది పెట్టద్దు, ఇవన్నీ వద్దు. సరే ఓకే, సక్సెస్ డబ్బులు తీసుకుందాం. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు కూడా నాతో చెప్పారు, మనకి నేను లక్షల కోట్లు ఎందుకు ఇస్తారు రెమ్యునరేషన్? మనకు బిజినెస్ మన సినిమా సక్సెస్ రేంజ్లో ఉన్నందుకు ఇస్తారు. మన బిజినెస్ జరగక మన సినిమా సక్సెస్ అవ్వక ఎందుకు తీసుకోవాలి అంత డబ్బులు అని అడిగాడు ఆయన. కరెక్ట్, తప్పు కదా. మరి ఇన్ని తప్పులకి ఇప్పుడు నేను అక్కడికి వచ్చి మాట్లాడా, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు దీనికి నువ్వు నాకు సాటిస్ఫాక్షన్ రిజల్ట్ నువ్వు చెబితే నేను ఎక్కడికైనా వస్తా అంటే ఏం చెప్పగలుగుతావు? ప్రాక్టికల్ గా తప్పు జరుగుతుంది. ఈ తప్పుల్ని సరి చేసుకోకపోతే దిక్కు లేదు. అందుకని దీనిని మనము రోజుకొక గుడ్డు తినేటట్టుగా ఇండస్ట్రీ ఉంచుకుంటే ఓకే. కోడినే కోసేద్దాం అనుకుంటే ఎగ్జిబిటర్ కష్టం, డిస్ట్రిబ్యూటర్ కష్టం, ప్రొడ్యూసర్ కష్టం. మళ్ళీ దీంట్లో కూడా టెక్నీషియన్స్ అంటే అందరూ బాగుపడుతున్నారు. టాప్ మోస్ట్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ అంటే అందరూ కాదు, టాప్ మోస్ట్ ఆర్టిస్ట్. ఇది పరిస్థితి. ప్లస్ రోజువారీ ఏ రోజుకి ఆ రోజు పెడుతున్నాం. ఇదివరకు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ని ఓ సినిమాకని మాట్లాడుకుంటే ఆయన్ని ప్రతి దీంట్లోనూ మనం అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రోజువారీ వచ్చేటప్పటికి ఆయన ఎక్కువ రోజులు చేయటం అని అనుకుంటే అదొక ప్రాబ్లం. ఇక ఇది వదిలేస్తే ఇవాళ ఈఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ వచ్చేసింది. టెక్నాలజీ వచ్చింది. ఇదివరకు పాత రోజుల్లో రామరావు నాగేశ్వరరావు, కృష్ణరాజు గారు ఉండే రోజుల్లో నెగిటివ్ ఉండేది. నెగిటివ్ ఎక్కువ వాడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేది. ప్లస్ ఏం తీసామో చూస్తానికి కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో ల్యాబ్లో నెగిటివ్ నుంచి పాజిటివ్ వేసి పాజిటివ్ నుంచి ఆ డబల్ పాజిటివ్ చూస్తే గానీ మనం ఏం తీసామో తెలిసేది కాదు. ఇవాళ మానిటర్ వచ్చింది, మానిటర్లో చూసుకుంటున్నాం షాట్ ఎలా వస్తుంది, క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈఎఫ్ఎక్స్, మనం గాలిలో ఎగిరిపోవటం. అప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ అని చాలా కష్టపడేది ఉండేది. ఇవాళ ప్రతిదీ ఈజీ అయిపోయినప్పుడు మనం ప్రొడక్షన్ మనకి టైం తగ్గాలి కదా, ఎందుకు పెరుగుతుంది? రామారావు గారు రోజుల్లో 42 రోజులకి 30 రోజులకి సినిమా ఫినిష్ చేసి ఈ ఇదిలో ఇంత టెక్నాలజీ లేనప్పుడు అయితే ఇవాళ 100 కొద్ది రోజులు సంవత్సరాల తరబడి ఎందుకు తీస్తున్నాం? ఇవన్నీ నాకు క్లారిటీ చేస్తే ఓకే అని చెప్పి ఆయన నందమూరి బాలకృష్ణ గారు చెప్తే దాన్ని క్లారిటీ చేయడానికి మన దగ్గర సమాధానం ఏమీ లేదు. సరే మీటింగ్ పెట్టాం, మీటింగ్లో తలాకుండా ఏదో చెప్పారు, చెప్పింది ఇప్పుడు దాకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, ఏమీ జరగలేదు. ఇది పరిస్థితి సార్. ఇంకొకటి, ఇప్పుడు థియేటర్ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఉంది కదా సార్, దానివల్ల ప్రొడ్యూసర్కి నష్టమా లాభమా అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు షేరింగ్ దీని గురించి చాలా బాగా చెప్తున్నారు, అంటే ఇంకో కొంతమందికి కొద్దిగా వివరంగా చెప్పండి సార్. అంటే ఈ షేరింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అంటే జనరల్గా మనకి ఎప్పుడు అంటే మనం మొదట్లో ఏంటంటే పర్సంటేజ్ విధానం షేరింగ్లు ఉండేది. ఇంకోటి ఆ షేరింగ్ ఉన్నప్పుడు అప్పట్లో ఏంటంటే గవర్నమెంట్కి నియంత్రణ ఎక్కువ ఉండేది. సరే థియేటర్స్లో కలెక్షన్ తక్కువ చూపించి వచ్చింది ఏదో కొంచెం వాళ్ళకి వచ్చే రాబడిని ఏదో మోసం చేస్తున్నారని యాంగిల్ ఒకటి. ప్లస్ ఏమో కొంతమంది పర్ఫెక్ట్గా చూపించే వాళ్ళకి ఈ ప్రభుత్వ అధికారులు వచ్చేసి కొంచెం లంచాలు డిమాండ్ చేసో లేకపోతే ఏదో థ్రెటన్ చేసో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పరిశ్రమ మొత్తం వెళ్ళి ఎన్టీ రామారావు సీఎం అయినప్పుడు సార్ మాకు వద్దు, వీళ్ళ చెక్కింగ్లు వీళ్ళ గోవలొద్దు, మాకు స్లాబ్ సిస్టమ్ పెట్టేయండి, మాకు ఈ ట్యాక్స్ ఈ స్ట్రక్చర్ సిస్టమ్ వద్దు, మాకు మేము ఇంత ఇచ్చేస్తాం అని చెప్పి ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టించారు. పెట్టించడం మూలంగా చాలా పచ్చగా ఉంది ఇండస్ట్రీ, చాలా హ్యాపీగా స్లాబ్ సిస్టమ్. ఎవరు ఏ ప్రభుత్వ అధికారులు ఎవరో కూడా దాని మీద సంబంధం లేకుండా ఆ డబ్బు వచ్చిందా రాలేదా దాని ఇందులో. దాని తర్వాత చిన్న సినిమాని బతికించుకోవటం కోసం చిన్న సినిమాకు 1% స్లాబ్లో తక్కువ, మీడియం సినిమాకు 1, ఇక ఇక్కడ తీయని డబ్బింగ్ సినిమాలు లేకపోతే అదర్ ఏరియాలో సినిమాలకి ఇట్లా అని 3 స్లాబ్ సిస్టమ్స్లో పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఆ స్లాబ్ సిస్టంలో బాగా రెమ్యునరేషన్ పెరిగిపోయి రకరకాలుగా జరిగిపోయేటప్పటికి
మళ్ళీ ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ వద్దండి, టికెట్ సిస్టమే పెడదామండి అని చెప్పి కొంచెం ఒక రీజనబుల్లో టికెట్ సిస్టమ్ వచ్చింది. వచ్చి ఏ స్టేట్కి ఆ స్టేట్ వచ్చింది, వచ్చి ఆ సిస్టంలో వెళ్ళింది. దాని తర్వాత భారతదేశం మొత్తం ఒకటే ట్యాక్స్, ఒకే విధానం ఉండాలని ఒకే విధానంలో జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు జిఎస్టీలో చిన్న సినిమా అయినా ఒకటే జిఎస్టీ, మీడియం సినిమా అయినా ఒకటే జిఎస్టీ, డబ్బింగ్ సినిమాలు అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఒకటే జిఎస్టీ. సో ఇదిలో జరిగిన పరిణామాల్లో మనకు వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2014-19 సీఎంగా ఉన్నప్పుడు మనకి స్టేట్ జిఎస్టీ 50%, సెంట్రల్ జిఎస్టీ 50% అనేది యాంగిల్ ఉంటే స్టేట్ జిఎస్టీ ప్రొడ్యూసర్లకు ఇస్తామని చెప్తా ఉంటాం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఒక రేంజ్ లో సబ్సిడీ ఉండేది. అట్లాగే కొంచెం సినిమాలకు, మంచి సినిమాలకు కూడా ప్రోత్సాహకాలు ఉండేవి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 2014లో, అంతకుముందు 3 ఏళ్ల కింద 2016 5 ఏళ్లకు సంబంధించి నంది అవార్డ్స్ చేశారు. దాని మీద మన ఇండస్ట్రీలో వాళ్ళే చెలవలు పలవలు చేసి దాని మీద న్యూసెన్స్ చేసి అది ఆపేశారు. తర్వాత 2014 నుంచి ఇక్కడ అసలు అవార్డ్సే లేవు. ఇప్పుడు కొత్తగా గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. పెట్టి దాంట్లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, పైడి జయరాజు అవార్డు, అలాగే కాంతారావు అవార్డు, బిఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, రఘుపతి వెంకయ్య, అంటే ఇటు ఇండస్ట్రీలో ఈ ప్రోత్సాహకాలు ఇవ్వటం అనేది ఒక సిస్టమ్గా నడిచింది. ఇప్పుడు ఎగ్జిబిషన్ పర్సంటేజ్ అని అంటే నేను అదే చెప్తున్నా కదా, పెద్ద సినిమాకి 1%, మీడియం సినిమాకి 1%, చిన్న సినిమాకి అసలు ఇవన్నీ పక్కన పెడితే టికెట్ ప్రైసింగ్ రీజనబుల్ అవ్వాలి. రీజనబుల్ అయితే మన నుంచి లోయర్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్ నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు కంపల్సరీ పైరసీకి వెళ్ళే పరిస్థితి. ఎవరో కూడా పైరసీకి వెళ్దామని అనుకోరు. వాళ్ళు నేను చెప్పా కదా ఇందాక 12,000 రూపాయల టికెట్ అయితే వాళ్ళు నెలకి 3,000 సంపాదించుకునే పరిస్థితి ఉంటే, మనం దాదాపు 12,000 తీసుకుంటే 4 నెలలు వాళ్ళు ఇంకేం చేయాలి, సినిమా చూడాలంటే ఏంటి, పైరసీ చూస్తారు. లేకపోతే ఎప్పుడు దాకా ఓటీటీ ఎప్పుడు వస్తుందా అని ఓటీటీ చూస్తారు. సో అలా కాకుండా రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ లో జరిగి అది చేస్తే డెఫినెట్ గా అందరికి మంచి జరుగుతుంది. దానికి ఎప్పుడైతే ఆ రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ లో జరిగి ఈ హీరోలు, స్టార్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ షేరింగ్ రేషియోలో వస్తే ఇండస్ట్రీకి బర్డెన్ పడకుండా, ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. ఒక సినిమాకి ఒక ప్రొడ్యూసర్ నాశనం అయిపోయాడంటే దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్ నాశనం అయిపోతాడు, ఎగ్జిబిటర్ నాశనం అయిపోతాడు, వీళ్ళందరూ నాశనం అయిపోతారు. అందరూ పచ్చగా ఉంటే సిస్టమ్ అంతా పచ్చగా ఉంటుంది. దీంతో పాటు ఒక డిజిటల్ అనేది ఒక పెద్ద రోగం వచ్చేసింది. ఆ డిజిటల్ ఏది ఒక వారానికి 12,000 నుంచి 15,000 తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి నాశనం ఎక్కడ అయిపోయారు, ఎలా లాస్ అయ్యారు అని అంటే, పోస్టర్లో పబ్లిసిటీ డబ్బులు నాశనం అయిపోతారు, ఈ డిజిటల్ డబ్బులు నాశనం అయిపోతారు. ఇప్పుడు ఆ డిజిటల్ కూడా QVFOకి కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉండి మీరు కంటెంట్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, అంటే ఇంకొక అదర్ డిజిటల్ ప్లేయర్ రాకుండా ఆపుతున్నారు, మీరు మోనోపలీ లాగా. సరే, ఆ డిజిటల్లో కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలే కంట్రోల్లో ఉంది, అదొక దురదృష్టకరం. మన తెలుగు ఇండస్ట్రీకి ఏంటంటే ప్రొడ్యూసర్ మనోడే అవుతాడు, హీరోను మనోడే అవుతాడు, డిజిటల్ మనోడే అవుతాడు, అన్ని సెక్షన్లో మనోళ్ళే ఉంటారు. మనోళ్ళే ఉండేటప్పటికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది దీన్ని రెక్టిఫై చేసుకోవాలన్నా వాడికి వాళ్ళు లాభం తీసుకునే వాళ్ళు దాన్ని అడ్డుకునే పరిస్థితి ఉంది. ఆ అడ్డుకునే పరిస్థితిలో ఛాంబర్లో కౌన్సిల్ ఎంతో ప్రయత్నం చేసినా కూడా అది ఫ్రూట్ఫుల్ అవ్వని పరిస్థితిలో ఉంది. ఇక ఇప్పుడు వాళ్ళు ఆ ఎగ్జిబిటర్స్ నిజంగా వాళ్ళు ఇది ఉంటే కరెక్ట్గా వాళ్ళు ఇదే పద్ధతి అని అనుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో కరెక్షన్ వచ్చి ఇండస్ట్రీ బాగుపడతాయి. గతంలో ఏంటంటే హీరోలు అంటే రామారావు, నాగేశ్వరరావు, కృష్ణదాస్ గారు, సోహన్ బాబు గారు వాళ్ళందరూ పూనికని ఒక పద్ధతిలో ఉండేది. వాళ్ళే దాన్ని ఒక రీజనబుల్గా కాస్టింగ్ తగ్గించుకుని వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకుని ఇండస్ట్రీని కావాలి. ఇవాళ అలా కాస్టింగ్గా డబ్బులు తీసుకునే పొజిషన్లోనే ఉన్నారు. కానీ ప్లస్ ప్యాన్ ఇండియా, ప్యాన్ ఇది అంటున్నారు. ప్యాన్ ఇండియా, ప్యాన్ ఇది ఇప్పుడు మాట్లాడేది సరే బాహుబలి నుంచి వచ్చింది, RRR నుంచి వచ్చింది, పుష్ప నుంచి వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారు. అదేం కాదు. మాయారంభ అనేది రామారావు సినిమా తెలుగు, తమిళ్లో రిలీజ్ అయింది. కీలుగుర్రం అనేది తెలుగులో పెద్ద హిట్, అలాగే తమిళ్లో డబ్బింగ్ కూడా సూపర్ హిట్. పాతాళ భైరవ్ అనేది రామారావు 5వ సినిమా, తెలుగు, తమిళ్ రిలీజ్ అయింది, హిందీ స్ట్రైట్ అయింది. అప్పుడే ఉండే ప్యాన్ ఇండియా. సో ఇవాళ కొత్తగా ప్యాన్ ఇండియా పట్ల. సో ఇప్పుడు మనం చెప్పింది ఈ బాలకృష్ణ గారు ఏమేమైతే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలన్నింటినీ తీసుకుని మనం ఏం చేయాలనుకుంటే ఇప్పుడు ఆ ఎగ్జిబిటర్ పర్సంటేజ్ అయినా అవుతుంది. ఎగ్జిబిటర్ కూడా ఏమవుతుందంటే చాలామంది ఇవాళ వాల్యూస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే 1980లో హైదరాబాద్లో ఎకరం 8,500,
ఇవాళ ఎకరం ఎక్కడుంది? 100 కోట్లు దాటి 150 కోట్ల 200 కోట్ల మాట్లాడుతున్నాం. అవును సార్. ఇవాళ అప్పుడు గజం ఎంత లెక్క? తిప్పి కొడితే 6 రూపాయలు 8 రూపాయలు గజం ఉండేది. ఇవాళ గజం 3 లక్షలు మాట్లాడుతున్నాం. సో అప్పుడు ఆ ఎగ్జిబిటరు ఇవాళ నా 3 రూపాయల్లో గజం కొనుక్కున్నానా అని ఆలోచించే పొజిషన్ లేదు. 3 లక్షల గజంలో నాకెంత వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు వర్కౌట్ అవ్వదు. సో అందుకని 100% ఇండస్ట్రీలో మన వాళ్ళందరం కూడా ఆలోచించి దీన్ని పర్ఫెక్ట్గా చూసుకుని షేరింగ్ రేషియో అనేది ఆర్టిస్టులు టెక్నీషియన్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అంటే ఒక ఎగ్జిబిటర్ ఇవాళ ఎంత ఉద్యమిస్తున్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఎంత ఉద్యమిస్తున్నాడు, వీళ్ళందరూ ఉద్యమంలో ప్రొడ్యూసర్ సర్వనాశనం అయిపోయి ప్రొడ్యూసర్ 5,000 రూపాయలు అంటే కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ 5,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నా అంటే ఇంకెంత దారుణం, ఎంత దురదృష్టం. ఇంకో డిస్ట్రిబ్యూటర్స్ కూడా నాశనం అయిపోయాము అది ఇదని మాట్లాడుతుంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ మనకు 250 సినిమాలు రిలీజ్ అయితే 250లో 220 సినిమాలు లో ఒక 20 సినిమాలు కొంటారు ప్రొడ్యూసర్, అది డిస్ట్రిబ్యూటర్లు. అవును సార్. ఒక 30 సినిమాలకి ఎగబడి కొంటారు. ఆటిల్లో నష్టం వచ్చిన వాళ్ళే తప్పితే టాప్ స్టార్స్ సినిమాలు డిజాస్టర్ అయితే నాశనం అయిపోయిన వాళ్ళే ఉంటారు. ఇక 200 సినిమాలు అసలు డిస్ట్రిబ్యూషనే చేయరు. 200 సినిమాలు ప్రొడ్యూసరే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాడు. ఆడితేనే ఆడపోతే ఆడో. ఒకప్పుడు శాటిలైట్ అన్ని సినిమాలు 250 సినిమా అంటే 250 కొనేవారు. ఇవాళ 30 సినిమాలు కొంటారు. 220 సినిమాలు కొనే పొజిషన్ లేదు. ఈ 220లో రిలీజ్ అయ్యి ఏది సూపర్ హిట్ అయితే ఆ సినిమాలో కొంటున్నారు. ఈవెన్ ఓటీటీ వాడు కూడా ఇప్పుడు ఈ టాప్ 30 సినిమాలు కొంటారు డిజిటల్కి. ఇక మిగిలిన సినిమాలకు వచ్చేటప్పటికి వాళ్ళు కొనరు. వాళ్ళు కూడా సూపర్ హిట్ అయిన సినిమాని చేద్దాం అంటారు. ఇది ప్లస్ ఓవర్సీస్ మార్కెట్ కూడా ఆ 30 సినిమాలకే. ఇప్పుడు ఈ గొడవంతా ఈ టాప్ స్టార్స్ సినిమా యాంగిల్లోనే. టాప్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అందరూ హ్యాపీ, లేదు ఫెయిల్యూర్ అయితే మొత్తం కొలాప్స్. ఈ కొలాప్స్ లోనే ఎగ్జిబిటర్ కొలాప్స్, డిస్ట్రిబ్యూటర్ కొలాప్స్ వీళ్ళు. ఇక దాటితే ఆల్ ప్రొడ్యూసర్ 250 సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లు 200 మంది నాశనం అయిపోతున్నా మళ్ళా తీయటానికి వస్తూనే ఉన్నారు. ఇది చైన్ రియాక్షన్ నడుస్తూనే ఉంది. సో అందుకని ప్రొడ్యూసర్ బాగుపడితే, ఎవరైతే సినిమా యజమాని ఆయన బాగుపడితే ఆయన కంటెంటే థియేటర్కి వెళ్తాను. థియేటర్లో అదేదో మ్యూజియం అద్భుతంగా దానికోసం చూస్తానికి కాదు కదా, ఈ సినిమా చూస్తానికే కదా వచ్చేది. సో ఒక ప్లస్ ప్రొడ్యూసర్లు కూడా మన సైడ్ నుంచి మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన కంటెంట్. మనం కూడా కొంచెం ఈ ప్రపోజల్ మేకర్స్ అలా కాకుండా ఒక కంటెంట్, ఆ కంటెంట్లో ప్లస్ మనం ఎఫర్డబుల్ అంటే మనకు నష్టం వచ్చినా కూడా తట్టుకోగలిగే వాళ్ళమే మనం తీయాలి. అట్లా కాకుండా ఏదో వచ్చేస్తుందని చెప్పి ఆడెవడో సంపాదించేసాడని మనం కూడా వెళితే చేతులు కావటం తప్పే ఉండదు. అందుకని అన్ని కరెక్షన్లు అయితే కానీ ఇండస్ట్రీకి ఒక ప్రాపర్గా రాదు. ఇక దీనికి నేను వెరీ క్లియర్ చెప్పింది ఏంటంటే, సరే మామూలు మన ఈ దాసన్న అంటారు ఉంటే ఆయన విపరీతంగా టికెట్లు పెంచడానికి ఒప్పుకునేవాడు. ఆయన ఎప్పుడు చాలా క్లారిటీగా ఉండేవాడు. బడ్జెట్ల సైడ్ కానీ లేకపోతే ఇంకోటి మళ్ళీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ వెళ్ళేది. ఇప్పుడు సరే అలా డ్రైవ్ చూసేవాళ్ళు ఎవరు లేరు, కాసేపు పద్ధతులు ఏంటి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ 200 కోట్లు షేరింగ్ లో తీసుకున్న షారుఖ్ ఖాన్, ఆయనే ఓన్ గా సినిమా తీసుకుని 200 పైన షేరింగ్ లో సంపాదించిన షారుఖ్ ఖాన్, ఆయన ఈ ఆలోచించక్కర్లేదుగా. లోయర్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటి, వీళ్ళు థియేటర్ రావాలి, వీళ్ళు సింగిల్ థియేటర్లు 100 అలా ఉండి విపరీతమైన ఆడియన్స్ టర్న్అవుట్ వస్తే అప్పుడు 52 వారాల్లో 40 వారాల పైన ఫీడింగ్ దొరికితే ప్రతి థియేటర్ బాగుపడితే, ఆ థియేటర్ బాగుపడితే దాని నుంచి డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ బాగుపడతాడని ఏదైతే చెప్తున్నారో, సో ఆయన మోడల్లో ఆయనకు ఇది నొప్పి లేదు. యాక్చువల్గా ఆయనకి ఇది అవసరం లేదు. బట్ ఆయన ఇండస్ట్రీ శాఖలో ఆయన ఏదైతే ఆలోచించాడో అదే ఆలోచన. ఇప్పుడు మనకేదో పాన్ ఇండియా అన్ని ఏదో ఇప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు సినిమాలు తీసుకుని 1000 కోట్లు 2000 కోట్లకి అబ్నార్మల్ గా కొనడానికి శాటిలైట్ వస్తాడు, డిజిటల్ వస్తాడు, ఓవర్సీస్ వస్తాడు, వీళ్ళందరూ వస్తారు. ఈ 2 రాష్ట్రాలను క్షమించవచ్చు కదా. ఈ 2 రాష్ట్రాలకు దీని మళ్ళా మనం చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని టాప్ స్టార్స్, టాప్ డైరెక్టర్స్ అందరూ వెళ్ళి మీరు అంత పెంచండి ఇంత పెంచండి అని చెప్పేసి పెంచితే అప్పుడు ప్రేక్షకుడు ఏమనుకుంటాడు, అసలు నేను కదా ప్రేక్షక దేవుళ్ళని. అంటే జనరల్ గా దేవుడి దగ్గరికి మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇంకోటి వెళ్తే హుండీలో నిలువెత్తు బంగారం ఇస్తామో నిలువెత్తి ఇది ఇస్తామో అని చెప్పి హుండీలో మనం డబ్బులు వేస్తాం భక్తుడు. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనకి నగలు అలంకరించిన నగలను కూడా
లాగేసుకుని వచ్చినట్టు. అంటే ప్రేక్షక దేవుళ్ళని దోపిడీ చేస్తున్నాం. అవును. ఈ ప్రేక్షక దేవుళ్ళ దోపిడీ ఆపి ప్రేక్షక దేవుళ్ళకు రెస్పెక్ట్. ఇంకా ఇది ఏంటంటే ఇంకొకటి చెప్తున్నా, మామూలుగా ఇద్దరికి పాత హీరోలు రామారావు గారి నుంచి ప్రతి ఒక్కరు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఈ తరంలో వరకు ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకి దండం పెట్టి, మీరు మమ్మల్ని ఇంత చేశారు, మీ మూలంగానే మేము ఇంత అయ్యాం, మీరు గొప్పోళ్ళు. రామారావు కూడా రోజుకి ₹1,00,000 తీసుకుని సినిమా చేశారు. ఆ రోజుకి ₹1,00,000 తీసుకుని సినిమా చేసినప్పుడు భారతదేశంలో ఏ హీరో రోజుకి 1,00,000 తీసుకోవాలా? ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. ఆ పరిస్థితిలో కూడా ఇన్నాళ్ళు నేను కుటుంబానికి ఉపయోగపడ్డా, ఇక నుంచి నేను కుటుంబం కాదు జగమంత కుటుంబం, నా తెలుగువాడు, ప్రపంచ తెలుగు వాళ్ళందరూ కూడా నా కుటుంబం, నేను ఆ కుటుంబానికి పనిచేస్తా అని ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన ₹2 కేజీ బియ్యం అని, ₹50 పవర్ ఇదని, అట్లా ఎన్నో స్కీమ్స్ పెడితే ఆ స్కీమ్స్ అన్ని ఇవాళకి కూడా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన దేవుడిగా కీర్తిస్తూ చూస్తూ ఇవాళ భారతదేశం మొత్తం ఆయన స్కీమ్స్ నడుపుతున్నాయి. సో నడుపుతున్నాయని అన్నప్పుడు అంత గౌరవంగా ఉండే పొజిషన్లో ఇవాళ ఈ మధ్య కొంత లేటెస్ట్ తరం వచ్చింది. అవును సార్. ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే ప్రేక్షకుల్ని ఎరా ఒరేయ్ ఏంట్రా, ఏంటది, ఆ పదాలు ఏంటి, ఆ పద్ధతి ఏంటి, అసలు అది అప్పుడు దేవుడిలాగా చూడాలి, ఏంటది? అప్పుడు నువ్వు కనీసం నీకు వచ్చిన ఫ్యాను, నీ ఫ్యాన్ నువ్వు ఏరా ఒరేలు అని ఉండొచ్చు, వాడు ఏరా ఒరే పడి ఉండొచ్చు, అదంతా ఒక 1000, 2000, 3000 వస్తారు. అవును. కానీ ఇది చూస్తున్న లైవ్లో ప్రేక్షకులందరూ మన యారా ఒరే అంటున్నట్టుగా ఫీల్ అవుతా, ఆ హీరోల మీద కసిగట్టి ఆ హీరోలు దెబ్బ కొట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చూస్తే కొన్ని కోట్ల రూపాయలు తీసుకునే హీరో మనం చూస్తే 5% ఓపెనింగ్. ఎందుకు ఇవ్వాలి ఆయనకి? అట్టా ఈ బిహేవియర్లు కూడా మార్చుకోవాలి. ప్రేక్షక దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, ప్రేక్షక దేవుళ్ళ మూలంగానే మనం స్టార్ స్టేటస్కి వచ్చాం, ఎంత ఇవాళ ఎంతకు వచ్చాం, వాళ్ళ క్రేజ్తోనే వచ్చాం. కాబట్టి వాళ్ళని దేవుళ్ళగా చూడాల్సిన బాధ్యత ఈ యువ హీరోల మీద ఉంది. సరే, ఇంకోటి ఈ పర్సెంటేజ్ షేరింగ్ అనేది ఏదైతే ఉందో, మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలు 2 గ్రూపులుగా విడిపోయి, ఏదైతే ఒక గ్రూపు దిల్ రాజు, సురేష్ బాబు గారు, తర్వాత ఏషియన్ ఫిలిం సునీల్ నారాయణ గారు ఒక గ్రూపు, రెండో గ్రూప్ వచ్చేసి మైత్రి మూవీస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఈ 2 గ్రూపులుగా విడిపోయి వీళ్ళు ఒక సమాచారం అయితే ఉంది, విడిపోతున్నారనేసి ఒక సమాచారం ఉంది. మీరు యాజ్ ఏ ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ గాను, తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ గాను మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సార్? అంటే బేసికల్గా ఒకటి చెప్తున్నాను, వీళ్ళు 5 నిర్మాతలు, ఈ 5 నిర్మాతలు, కానీ వీళ్ళే ఇండస్ట్రీ కాదు. ఓకే, ఇండస్ట్రీ అంటే 250 సినిమాలు తీసే నిర్మాతలు, దాని ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో టెక్నీషియన్స్, అందరూ కలిపితే ఇండస్ట్రీ. అంతేగాని ఇక్కడ ఏ ఒక్కళ్ళ మీద కాదు. మనకు చరిత్ర చూస్తే విజయ ప్రొడక్షన్స్ పెద్ద నిర్మాతలు, ఏరివాడ, ఏవిఎం పెద్ద నిర్మాతలు, ఇది సైకిల్ మారుతా ఉంటుంది. ఇక్కడ ఎవడో పెద్ద చిన్న కాదు, ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్. సక్సెస్ లో ఒకప్పుడు పక్కా స్టోరీ బోర్డ్తో పర్ఫెక్ట్ గా ఎన్నో సూపర్ హిట్లు చేసి ఎంతో హిస్టరీ ఉంది. ఇప్పుడు రామకృష్ణ స్టూడియోస్ ఎందుకు సినిమా తీయలేకపోతున్నారు, అన్నపూర్ణ స్టూడియోస్ ఎందుకు సినిమా తీయలేకపోతున్నారు, పద్మాలయ స్టూడియోస్ ఎందుకు సినిమా తీయలేకపోతున్నారు, రామనాయ స్టూడియోస్ ఉన్నారు మీరు చెప్పారు సురేష్ బాబు అని, మరి సురేష్ బాబు ఏం సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు, ఎందుకు తీయలేకపోతున్నారు? ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ మేకర్స్ సినిమాలు తీస్తే మేకర్స్ కంట్రోల్లో స్టోరీ బోర్డు ఒక సిస్టమ్ ఉండి వాళ్ళు తీయగలుగుతారు. ప్రపోజల్ మేకర్స్ లాగా సిస్టమ్ మారిపోయినప్పుడు ఈ సిస్టంలో మనం ఏగలేకపోతున్నాం. ప్లస్ ఈ సిస్టంలో బడ్జెట్లు ఇష్టారాజ్యానికి ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఆడితే ఆడింది, ఆడపోతే ఆడలేదు, ఇట్లా రకరకాలుగా మారింది అని అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది మైత్రి సినిమా, డెఫినెట్గా మైత్రి వాళ్ళు ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చి వాళ్ళు ఎన్ఎన్ నవీన్ గారు, రవిశంకర్ గారు వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ సినిమాల్లో న్యాచురల్గా టాప్ స్టార్స్ అలాగే టాప్ డైరెక్టర్స్, ఎక్కడన్నా వేరే చిన్న సినిమా సక్సెస్ అయితే ఆ టాప్ సక్సెస్ డైరెక్టర్స్ వాళ్ళు మైత్రి వాళ్ళు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు గారు కూడా మరి మొన్న పండగ చూస్తే సంక్రాంతికి వస్తున్నామని అతిపెద్ద హిట్, #1 హిట్ చేశారు. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారు హీరోగా చేశారు. మరి గేమ్ చేంజర్ అనే డిజాస్టర్ ఆయన తీశారు. ఓకేనా, అది అంటే ఒక ప్రపోజల్ మేకర్ లాగా ఒక శంకర్ గారు నమ్మి అట్లా వెళ్ళారు కాబట్టి అది అయ్యింది. ఓకే సార్. సో అక్కడ 2. సరే, సురేష్ బాబు అంటే ఇది.
సునీల్ నారాయణ గారు కూడా ఇప్పుడు కుబేరా అని సినిమా చేస్తున్నారు ధనుష్ని పెట్టి. సరే ఆయన కూడా నాతో అమ్మో ఏంటో ఒక హీరో ఇంతమంది స్టాఫ్ని తీసుకుని వస్తున్నారు, ఏంటి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఇవాళ బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్స్ రిలీజ్ ప్రాఫిట్ లో ఉంటున్నారు. అవును సార్, 100%. మిగిలిన సినిమాలో ఎందుకు ప్రాఫిట్ లో ఉంటున్నారు? ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతుంటే ఎంత టెన్షన్లు వస్తున్నాయి ఏంటి. మీకు టాప్ స్టార్ సినిమాలు కూడా చాలా బేభత్సంగా ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏంటంటే 5 కాసేపు ప్రొడ్యూసర్స్ అనే యాంగిల్ కాసేపు పక్కన పెట్టండి. వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లో ఏషియన్ సునీల్ నారాయణ గారు ఒక ఎగ్జిబిటర్ గా, ఒక డిస్ట్రిబ్యూటర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన ప్రొడ్యూసర్ గా కుబేరా సినిమా చేస్తున్నారు. ఇంకా సినిమాలు ఏదో ప్రపోజల్స్ ఆయన ఉండారు. సురేష్ బాబు అయితే దాదాపు ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూసింగ్ ఆపారు. ఆయన కూడా ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఉన్నారు. 2 దిల్ రాజు గారు సినిమా పరంగా చూసుకుంటే మొన్న ఈ 2 అయిపోయింది. రెండిట్లో ఒకటి డిజాస్టర్, ఒకటేమో అతిపెద్ద సూపర్ హిట్. సరే ఇంకోటి ఏదో విజయ్ దేవరకొండ గారిది ఏదో ఉంది. వాళ్ళు కూడా శిరీష్ వీళ్ళు చూసుకుంటే ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఒక 5 2 గ్రూపులు అయ్యారని చెప్పండి. ఒక డిస్ట్రిబ్యూటర్ లో, ఒక సినిమా ఫీల్డ్ లో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో అండ్ 24 క్రాఫ్ట్స్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇది ఇండస్ట్రీ, ఇది పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఎవడో టాప్ ప్రొడ్యూసరు, ఎవడో చిన్న ప్రొడ్యూసరు నిర్వచనం చెప్పే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఒకప్పుడు పద్మాలయ స్టూడియోస్ అంటే భారతదేశం మొత్తం హిందీ సినిమాలు కానించి చాలా గొప్పగా తీసే పరిస్థితి ఉండేది. ఏది ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అంటే అటు ప్రేమ ఖైదీ ఇక్కడ తెలుగులో తీశారు, హిందీలో ప్రేమ ఖైదీ చేశారు, తెలుగు హిందీ అట్ట చూసుకుంటే చాలా ఈవెన్ చంటిగారు చూసుకున్న, అన్నారు చూసుకున్నట్ట చూసుకుంటే వాళ్ళు. అలాగే రామకృష్ణ స్టూడియోస్ చూస్తుంటే ఒకప్పుడు కంటిన్యూ ఉండేవి. ఎందుకు అంటే దే ఆర్ ద మేకర్స్. వాళ్ళు ఉండే సిస్టంలో విపరీతమైన రెమ్యునరేషన్లో విపరీతమైన, అంటే ఓ హీరో దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పేయటం, ఆ హీరోనేమో పలానా డైరెక్టర్ని పెట్టమంటాం, ఆ డైరెక్టర్ని పెట్టేసి ఇట్లా చేసుకునే జోనర్ ఆఫ్ ది ఫిల్మ్స్ చేసుకుంటాను. ఈ పరిస్థితిలో రియల్ మేకర్స్ మనం తీయటానికి వస్తే వాళ్ళు ప్లస్ ఏంటంటే ఒక రియల్ మేకర్ అంటే వాళ్ళని జనరల్గా ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే యజమాని. ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గరికి అశ్విని దత్ గారు వెళ్ళేసి సార్ నేను మీ ఫ్యాన్ సార్, నేను మీతో సినిమా చేయాలని అని అంటే, బాబు అట్ట అనకూడదమ్మా, ఆటోగ్రాఫ్ అంటారు, ఆటోగ్రాఫ్ సంతకం అంటే, లేదు సార్ ఆటోగ్రాఫ్ నాకు తెలుసు సార్, నాకు డేట్సే కావాలి అని అంటే, దాని తదనంతరం దత్తు గారు ప్రొడ్యూసర్ అయ్యి రామారావు హీరో అయితే దత్తు గారు ఇస్తే రామారావు లేచి నిలబడి దండం పెట్టారు. దండం పెడితే ఏంటి దండం పెట్టారంటే, సార్ మీరు యజమాని సార్, మేము పని వాళ్ళం, మీరు డబ్బులు ఇచ్చారు మేము. అది రామారావు ఆ సంస్కారం. అది నాకు కృష్ణరాజు గారు చెప్పాడు. కృష్ణరాజు గారు ఏం చెప్పాడంటే, అసలు యజమాని అని అంటే అర్థం రామారావు ఇచ్చే రెస్పెక్ట్, అప్పట్లో మేము ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళ మూలంగా మేము బతుకుతున్నాం. మామూలుగా కృష్ణరాజు గారి నుండి ఒకసారి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏదో వచ్చాడంటే, వాళ్ళ ఫాదర్ని రేపు గెటప్ ఉంది రమ్మని చెప్పన్నారంట. సరే కృష్ణరాజు గారు అన్నారంట, సార్ మా ఫాదర్ సినిమా వాడు అంటే ఇష్టం ఉండదు సార్, నేను కూడా సినిమా వాడిగా రావటం ఇష్టం లేదు సార్, మేము చెప్పామని చెప్పు, పిలువ రేపు అన్నారు. వెళితే సరే ఆయన వచ్చాయంట. వస్తే మీరు కూర్చోండి రాజు గారు అని. సరే అదేంటి సార్ మీరు కూర్చోండి, మీరు పుట్టుకతో రాజులు, రాజ్యాలు ఉన్నాళ్ళు, మీరు పుట్టుకతోనే మీరు గొప్పవారు, మేమేంది వృత్తి కోసం పని చేసుకునే వాళ్ళం, పని వాళ్ళం, మాదేనా అది కాదు సార్, నేను ఒక జిల్లాకి ఏమైనా ఫేమస్, ఇంకోటి ఫేమస్, మీరేంటి సార్ దేశం ప్రపంచానికి ఫేమస్ సార్ అంటే, ఊరుకోండి ఏం మాట్లాడుతున్నారు, యజమానులు ఇచ్చే రెమ్యునరేషన్తో మేము బ్రతుకుతున్నాం, మా కుటుంబాలను బ్రతికించుకుంటున్నాం, గ్రేట్ వర్డ్, అట్లాంటిది మేము ఏంటి మీరేంటంటే, లేదు సార్ అయితే ఇద్దరు ఒకటేసారి కూర్చున్నాం, ఇద్దరు ఒకటేసారి కూర్చున్నారు. కూర్చుని రామారావు ఇంటికాడ నుంచి వచ్చిన ఫలహారాలు ఆయనకి పెట్టి ఇది చేస్తే అప్పటి నుంచి కృష్ణరాజు గారి ఫాదర్ కి సినిమా ఫీల్డ్ అంటే ఒక రెస్పెక్ట్ వచ్చింది. సో అది కృష్ణరాజు గారి నాకు పర్సనల్ గా చెప్పారు. సో ఇది ఇలాంటి సంస్కారం సంస్కృతి ఇప్పుడు ఎక్కడ ఉంది, అది ఎప్పుడు వస్తుంది, అది వచ్చిన రోజున అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరం కూడా ఆలోచించుకుని ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అందరం కూడా పర్ఫెక్ట్గా ఆలోచించుకుని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ పరంగా కూడా లొకేషన్లు, ఇప్పుడు తెలంగాణలో కొంచెం లొకేషన్లు బాగా కాస్ట్లీగా ఉన్నాయి, ఆంధ్రాలో లొకేషన్స్ ఫ్రీ ఉన్నాయి.
అలాగే సబ్సిడీ ల్యాంగులు, ఒకప్పుడు సబ్సిడీ ల్యాంగులు ఉండేది, ఇప్పుడు ఆ సబ్సిడీలు పోయినాయి. సో అట్టా మనం కూడా చేసుకుని అన్ని కరెక్షన్లు చేసుకుని ప్రభుత్వం నుంచి మనకేం కావాలి, ఓకే మనం అలాగే డిస్ట్రిబ్యూటర్ ఏంటి, ఎగ్జిబ్యూటర్ ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది ఒక కామన్గా అన్నీ కరెక్ట్గా కూర్చొని కరెక్షన్ వస్తే పరిశ్రమ బాగుంటుంది. లేకపోతే ఇక ఎవరికి వారే యమునా తీరే అంటే ఇది. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ జూన్ 2nd వీక్ నుండి జూలై 1st వీక్లో టికెట్స్ రేట్ పెంచాలనేది ఒక సమాచారం ఉంది సార్. అది అంటే టికెట్ రేట్ పెంచాలని కాదు, బేసికల్లీ కోర్టులో కేసులు ఓకే సార్. కోర్టులో కేసులు పెడితే మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వాళ్ళు మీరు ఒక సినిమా పాలసీ చేద్దాం సార్, సినిమా పాలసీ చెప్పండి సార్ అని అంటే కౌన్సిల్, ఛాంబరు, ఇండస్ట్రీ అందరం కూర్చుని దీనికి పాలసీగా ఎలా చెయ్యాలి అని చెప్పి ఛాంబర్ నుంచి లెటర్ వెళ్ళింది. ఓకే ఓకే. ఛాంబర్ నుంచి లెటర్ వెళితే ఆ హైకోర్టు ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో డైరెక్షన్ యాంగిల్లో దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో వివేక్ కూచిపట్ల అనే ప్రొడ్యూసర్ ఆయన ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఏమో అఫీషియల్స్ ఉన్నారు. ఆ కమిటీ కూర్చొని ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటాం మూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జిబిటర్స్ అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ టికెట్ రేట్లు పెంచొద్దు సార్, రీజనబుల్ టికెటింగ్ చేద్దాం సార్ అని చెప్పి ఆయన అపాయింట్మెంట్ అడగటం జరిగింది. ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఏమో సరే సీఎం గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు నేను కలుస్తాను లేకపోతే అని చెప్పడం జరిగింది. బట్ డెఫినెట్గా దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఆయన చేస్తే 60,000 బండ్లు కానీ ఓజీ కానీ మరి అంతకుముందు కూడా ఆయన ఒక ఇదిలో టికెట్ రేట్లు పెంచుకుంటాం అనేది పాజిటివ్గా, అంటే టికెట్ రేట్లు పెరగాలి అని పాజిటివ్ యాంగిల్లో ఆయన ట్రై చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఏమో రీజనబుల్ టికెటింగ్ చేయాలి సార్ ఇప్పుడు ముందు, ఎందుకంటే టికెట్ రేట్లు విచ్చలవిడిగా ఉండి సినిమా బాగా పోతే ఫస్ట్ సీట్లు దించినా ఫస్ట్ అద్దాలు బదులు కొట్టినా గొడవ జరిగినా ఎగ్జిబిటర్ ఫేస్ చేయాలి. ఎగ్జిబిటర్దే సమస్య 100%. సో ఎగ్జిబిటర్ కి పబ్లిక్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో వాళ్ళ ఇంటరాక్షన్ ని చూసుకునేది నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ రీచ్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ రీచ్ అవుతుంది. ఇలా ఇందులో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు ఏమంటారంటే మొన్న కూడా ఛాంబర్ ఈసీలో డిస్కషన్ వచ్చింది, మేము ఇక నుంచి 20 పైసలు నష్టమే పెట్టుకుంటాం, మిగిలింది ఏదో ఉందా మీరు చేయాల్సిందే అన్నారు. సరే మనం కూడా ఏమన్నా అంటే బాబు మీరు అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయండి, అగ్రిమెంట్లో మా పద్ధతి ఇదే అని కొనండి, అంతే అలాగే చెయ్యండి, అంతేగాని మీరు దాన్ని ఏదో రౌడీ దర్బార్ లాగా చెయ్యొద్దు అని చెప్పన్నా. సరే ఓకే దాని ప్రకారం ఆలోచిస్తున్నాం. అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నాశనం అయిపోయారు, ప్రొడ్యూసర్స్ మోర్ నాశనం అయ్యి మేజర్గా ప్రొడ్యూసర్స్. సో ఇది పొజిషన్. అందుకని కాపాడుకుంటానికి ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వం చేయాలా, ఇండస్ట్రీ సైడ్ నుంచి ఇండస్ట్రీ చేయాలా, ఇదంతా కరెక్ట్ సిస్టంలో వెళితే కొంచెం ఇండస్ట్రీ ప్లస్ త్యాగం చేయాలి. అప్పట్లో రామారావు నాయక్ సార్ వాళ్ళు 10,000 తీసుకుని లక్షల కొద్ది రెమ్యునరేషన్ తీసుకున్న ఇండస్ట్రీని భావి తరాలకి ఇండస్ట్రీ ముందుకెళ్లాలని ఏదైతే చేశారో అది చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళ వారసులు. ఇప్పుడు మీరు చూసుకుంటే రామారావు వారసులు, నాగేశ్వరరావు వారసులు, చిరంజీవి గారి వారసులు, అలాగే మోహన్ బాబు గారి వారసులు అందరూ ఉన్నారు కదా. వాళ్ళ ఆ ముందు నెలకొల్పిన ఏదైతే పద్ధతులు ఉండి ఏదైతే సిద్ధాంత విలువలు నైతికత పాటించారో డెఫినెట్గా వాళ్ళ వారసులు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. సార్ ఇంకొక విషయం సార్, ఇక్కడ అంటే ఈ మధ్యకాలంలో ఒక టాక్ అనేది వస్తుంది, ఎవరైతే మన రాజమౌళి డైరెక్టర్ గారు ఉన్నారో ఆయన వల్లనే దాదాపు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కొద్దిగా నష్టపోయారు అనేది ఒక టాక్ ఉంది సార్, దాని గురించి మీ అభిప్రాయం? అంటే డెఫినెట్గా చిరంజీవి గారు ఎప్పుడో ఒకటి చెప్తారు, ఒక సినిమా హిట్ అంటే దాని అర్థం ప్రొడ్యూసర్ బాగుపడాలా, డిస్ట్రిబ్యూటర్ బాగుపడాలా, ఎగ్జిబిటర్ బాగుపడాలా, ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక సూపర్ హిట్ సినిమా చేసిన ఆనందం వాళ్ళకు ఉండాలి. ఇదే కాకుండా క్యాంటీన్ సైకిల్ స్టాండ్, క్యాంటీన్ బాయ్, పేస్టింగ్ బాయ్ కానించి ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో ఎంతో మంది బతుకుతారు, అందరూ హ్యాపీగా ఉండే సినిమాని సూపర్ హిట్ అండి అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ సార్, డెఫినెట్గా అది క్లియర్. దాటితే రాజమౌళి గారు డెఫినెట్గా స్టూడెంట్ నెంబర్ 1. ఇప్పుడు ఆయన ఫస్ట్ సినిమా నుంచి మొదలెట్టుకుంటే కెరీర్ ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఇది వరకు ఆయన అందరికీ ఎగ్జిబిటర్లు ఇబ్బంది పెట్టల, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పెట్టల, ఎవరిని ఇబ్బంది పెట్టల, అందరికీ సూపర్ హిట్లే వచ్చినాయి, నో టెన్షన్. ఎప్పుడైతే ఆయన ఈ పాన్ ఇండియా జోనర్ అనుకుని బాహుబలి కాడ నుంచి, బాహుబలిలో కూడా పెద్ద ఎవరు ఎగ్జిబిటర్లు కానీ ఎవరు కూడా పెద్ద నష్టపోవాలా. బాహుబలి 2లో థర్డ్ పార్టీలని ఎగ్జిబిటర్లని వాళ్ళు నష్టపోవటం జరిగింది. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు
రాజమౌళి గారు అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ కేజీఎఫ్ బ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు. మా సినిమాకి అబ్నార్మల్ కాస్ట్ అయ్యింది అంటే మీరు తీసింది కమర్షియల్ ఫిల్మ్. అవును సార్. కమర్షియల్ ఫిల్మ్కి అబ్నార్మల్ కాస్ట్ అయ్యిందని దానికి విచ్చలవిడిగా టికెట్ రేట్లు పెంచమని అడగటం తప్పు. ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నా కదా, పుష్ప ఉంది, పుష్ప 4,000-3,000 12,000 రూపాయలు అయితే ఎంత నాశనం అయిపోతున్నారు. అది కాదు మీ పుష్ప అది ఇప్పుడు ఇదివరకు బ్రహ్మంగారి చరిత్రలో, దానవీర సూరకర్ణలో ఈ సినిమాలు ఎప్పుడు పెంచమని లేదే. ఏ రోజున కూడా పాత తరం హీరోలు ఎవరో కూడా టికెట్ రేటు పెంచమని ఏ రోజున అడగల. వాళ్ళు కేవలం రూపాయి టికెట్, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయల రోజుల్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పాలంటే 40 రూపాయలు, 25 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు ఫస్ట్ నేనే ఒక థియేటర్లో ఒక రాజశ్రీ ఫిల్మ్స్కి పెట్టా. హమ్ సాత్ సాత్ అయిన ఫిల్మ్ పెడితే 10 రూపీస్ ఫుల్ అయిపోయింది, 15 రూపీస్ ఫుల్ అయిపోయింది, 25 ఫుల్ అయిపోయింది. 40 రూపీస్ది ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే 4 ఆటోల్లో ముస్లిమ్స్ లేడీస్ వచ్చారు. ఒక్కొక్క ఆటోలోంచి 8 మంది దిగారు. అసలు 8 మంది కూర్చోగలటం చాలా భారీ. అది దిగి 4 ఆటోల్లో ఉన్నారు. ఇట్లా చూసారు, 25 రూపాయలు ఫుల్, 40 ఉంది. ఏం చేయాలని ఒక 10 మినిట్స్ టెన్షన్ పడి ఆ 4 32 మంది అంటే 15 రూపాయలు ఎఫర్ట్ చేయలేకపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఆటోల్లో. అంటే వాళ్ళు రాను పోను ఆటో ఛార్జ్ అయినా భరించవచ్చు కానీ ఇది భరించలేము, వెళ్ళిపోయారు. అంటే ఆ 32 మంది కూడా మనకి 25 రూపాయల టికెట్ అయితే సినిమా చూసేవారు. సినిమా చూస్తే ఆ 32 కూడా మనకు డబ్బులు వచ్చాయి కదా. ఇప్పుడు 40కి చూడలేకపోతున్నారు. ఇది ప్రాక్టికల్ గా నేను చూసింది. కానీ మన వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారు. ప్లస్ మీరు ఎప్పుడు చెప్తున్నా కదా, నేను 75 to 80% ఏమో తక్కువ రేట్లు ఉండే, 20% బాల్కనీ ఉండేది. ఇప్పుడు మొత్తం సిస్టమ్ 80 to 90% బాల్కనీ, 10% అట్లా థియేటర్స్ కూడా సిస్టమ్ మార్చేసి అబ్నార్మల్ క్యాంటీన్ సేల్స్, క్యాంటీన్ రేట్స్ ఇవన్నీ కూడా భరించలేని తత్వం అయిపోయింది. సో రాజమౌళి గారు కూడా ఏంటంటే సరే ఆయన సూపర్ హిట్ బ్రహ్మాండం, ఆయన ఇవాళ ఒక పాన్ ఇండియా రేంజ్లో చేసుకుంటాం. ఒక ఆస్కార్ అవార్డ్స్ అంటే కీరవాణి గారికి ఆస్కారు, చంద్రబోస్ గారికి రావటం, ఆ 2 బిహైండ్ ప్రేమ్ రక్షిత్ అని ఒక డాన్స్ మాస్టర్, ప్లస్ బుర్రా సాయిమాధవ్ గారి డైలాగ్స్, ప్లస్ దానయ్య గారి ప్రొడ్యూసర్, ఇవన్నీ ఉండటం అనేది ఆస్కార్ వచ్చింది తెలుగు వాళ్ళకి అనే సంతోషం బదులు ఈ బాధ కలుగుతుంది. డెఫినెట్గా ఈ బాధ కలుగుతున్నప్పుడు సో ఆయన కూడా ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా ప్రపంచమే టార్గెట్ కాబట్టి ప్రపంచం యాంగిల్ వెళ్ళాలి, కానీ ఇక్కడ ఎందుకు పెంచడం అనేది మాత్రం తప్పు. ఈ తప్పు మూలంగా ప్లస్ అబ్నార్మల్ ఒక్కొక్క సెంటర్ 50 లక్షలు ఎంజీలని, 50 లక్షలు హైర్లని అలా వేసుకుంటాం, ఇబ్బంది పెడతాం మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం అదేదో రాజమౌళి గారిని ఏదో కించపరిచినట్టు మాట్లాడుతాం, నిజం ఎక్కడైనా నిజమే. అవును సార్, కరెక్ట్, దీంట్లో డౌటే ఎక్కర్లా. ప్లస్ హీరో, స్టార్ హీరో ఎవరైనా కానీ నష్టపరిస్తే నష్టమే. సో అందుకని నేనేమంటున్నా అంటే షేరింగ్ రేషియో చేయండి. షేరింగ్ రేషియోలో మీకు ఎంత వస్తే అంత చేయండి. హాలీవుడ్ లో కూడా షేరింగ్ రేషియో ఉంది. అదే ఇప్పుడు సక్సెస్ అందరూ పంచుకుంటారు, ఫెయిల్యూర్ ని కూడా అందరూ పంచుకునేటట్టయితే ఈ ప్రాబ్లం లేదు. సో అట్టా మేకింగ్ ఆఫ్ ది ఫిలిం లోనే షేరింగ్ రేషియో చేసుకోగలిగి ఆ షేరింగ్ రేషియో నుంచి ఎగ్జిబిటర్ వాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు. పర్సంటేజ్ లో ఓ పెద్ద సినిమాకి ఇలా పర్సంటేజ్, ఒక చిన్న సినిమాకి ఇలా పర్సంటేజ్, ఇట్లా అని చెప్పి ఒక సిస్టమ్ చేసుకుని ఒక రీజనబుల్ టికెట్ రేట్లు. ఇప్పుడు ఇవాళ ఎగ్జిబిటర్లో మేము అయిపోయాం, లేకపోతే మేము ఇది అని చెప్పి ఉద్యమిస్తున్నాం అంటున్నామే. ఉద్యమిస్తానికి వాళ్ళు ఏమో ఇప్పుడు ఎవరో నాశనం చేయలే, మీరే భస్మాసులు మీ నెత్తి మీద మీరే చెయ్యి పెట్టుకుని మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు. 52 వారాలు ఆడి ప్రేక్షకులు బ్రహ్మాండంగా నడిపించే రేంజ్ నుంచి దాంట్లో 47-45 వారాలు రెంట్లు వచ్చే పరిస్థితిలో మీరు ఒక్కసారి అబ్నార్మల్ టికెట్ రేట్లు చేసి వచ్చే సినిమాకి అబ్నార్మల్ ఒకటి వచ్చేస్తుంది. ఆ వచ్చిన సినిమాలకి 100 కోట్ల రెమ్యునరేషన్లు అయిపోయి వాళ్ళు సంపాదించేస్తుంటారు, మీరేం సంపాదన లేదు. అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ సినిమా ఫెయిల్ అయితే వాడు సర్వనాశనం, కొంప కొడిది సూసైడ్. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ కూడా తేడా కొట్టిందా మళ్ళీ ఆడు సర్వనాశనం. ఇట్లా ఇదంతా సర్వనాశం కాకుండా మీరు కరెక్షన్ కరెక్ట్గా పెట్టుకుని మీరు కరెక్ట్గా ఇదే విధానం ఇదే సిస్టమ్ అని అనుకుంటే అన్ని కరెక్షన్ అవుతాయి. ఇప్పుడు మనకి ఒక సినిమాకేమో నార్మల్ గా 1000 కోట్లు, ఒక సినిమాకేమో 1 కోటి రూపాయలు రాదా?
అప్పుడు 1000 కోట్లు వచ్చిన సినిమాకి 1000 కోట్లుగా మీరు తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు. కానీ ₹1 వచ్చిన సినిమా కోటిగానే తీసుకోండి. 1000 కోట్లకు వచ్చే ఒక సినిమా 1000 కోట్లు వచ్చింది అని చెప్పి 1000 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని 1 కోటి వచ్చిన సినిమాలు ఇది చేసుకుంటే అప్పుడు ఈ డిఫరెన్స్ ఎవరు నాశనం అవ్వాలి? అందరూ నాశనం. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. మాకు ఇండస్ట్రీలో ఉన్న షేరింగ్ గురించి, ఆ పర్సెంటేజ్ గురించి ఎన్నో మాకు తెలియని విషయాలు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.